తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం జగన్మాత వైభవం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఆ తల్లి వైభవాన్ని వివరించుకుంటూ ఉన్నాము. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి గురించి చెప్పుకున్నాం. అవును. ఆమె పుట్టుక, ఆమె ఎక్కడి నుంచి ఉద్భవించింది అన్నది వివరిస్తారా అండి? తప్పకుండా అండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం జగన్మాత వైభవంలోకి వెళ్లే ముందు అందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. క్లుప్తంగా మీ జీవితంలో భోగి అంటే భోగం కదండి. భోగం అండి. భోగం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భోగి అంటే భోగము, సంపద, భోగభాగ్యాలతో ఉండాలి అంటారు కదా. సంపద, ఏ సంపద కావాలి అనేది ఆ రోజు మనకు తెలుస్తుంది. అందుకే గోదా కళ్యాణం చేస్తారు ఆ రోజు. అవునండి. ఏం చేస్తుంది ఆవిడ, ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి ఆయన అలా అర్చిస్తూ స్వామివారిని ఆ భగవంతుడనే సంపదని ఆవిడ దగ్గరికి తెచ్చుకుంది కాబట్టి, ఆ అసలైన భోగాన్ని పొందింది కాబట్టి అది భోగి. అసలైన సంపద అంటే ఏంటి అండి? భగవంతుడు. భగవంతుడే కదా. భగవంతుడేగా. భక్తి అనే సంపదని, భక్తి అనే సంపదలో ఆవిడ గెలిచింది కాబట్టి ఆవిడ కళ్యాణం జరిగింది. కళ్యాణం అంటే శుభం. ఏ కథలైనా మనకి అర్థమయ్యేలా అలా చెప్తారు, కానీ మనం ఏది తత్వార్థం తీసుకున్నా కూడా భోగం అంటే సంపద. అటు భౌతికంగా అవనియండి, ఇటు ఆధ్యాత్మికంగా అవనియండి, భోగం అంటే సంపద. కానీ అసలైన సంపద అంటే ఏంటో చెప్పేది భోగి. ఎప్పుడైతే ఈ అసలైన సంపద, ఈ భోగి దొరికిందో మనకి, వెంటనే మనలో సంక్రాంతి వచ్చేస్తుంది. క్రాంతి మకర రాశిలోకి వెళ్ళిపోయాడు కదా. ఇక క్రాంతి మొదలు. అసలైన వెలుగు ఎప్పుడు వస్తుంది? క్రాంతి అంటే వెలుగేగా. అంతే కదా. ఈ అసలైన వెలుగు ఎప్పుడు వస్తుంది? భగవంతుడి దగ్గరికి మనం పరిగెట్టినప్పుడే, మనం చేరినప్పుడే అసలైన సంక్రాంతి వస్తుందని చెప్పడమే ఈ భోగి, సంక్రాంతి, కనుమ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే కనుమ నాడు చేసుకునే పశువుల యొక్క పూజకి కూడా ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క గుణం ఉంటుంది చూడండి. అవునండి. ఆవుకి దాన్ని ఏమంటారు, చాలా సాధు జంతువు అంటూ ఉంటారు. అంటే చాలా ఓర్పు, చాలా గోమాత అంటారు కదా. గోమాత. అవునా? అందుకే ఎందుకు దేవత అయ్యిందంటే ఆవు గోమాత. అలాగే ఎద్దుల్ని పూజిస్తూ ఉంటారు, దున్నుతూ ఉంటాయి, మనకు ఆహారాన్ని పండిస్తూ ఉంటారు. ఎద్దుల్ని చూడండి, ఎలాంటి ఎద్దుల్ని పూజిస్తారు? మెడ మీద కాడి ఉంటుంది కదా ఎద్దులకి, దున్నేటప్పుడు అవి ఎట్లా మదించి ఉంటాయి. అవునా? ఎద్దులు కానీ ఆ మదించి ఉన్నప్పుడు నీ మెడ మీద బరువు ఉంటే ఇటుపక్క చూడరు, తిన్నగానే చూస్తారు. అట్లా ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్క సుగుణం మనం కూడా నేర్చుకునే ఉంటాయి కాబట్టి కనుమ పండుగ చేసుకుంటారు. నాకు ముందు కొంచెం నేను బిజీ ఉండి అవి చెప్పలేకపోయాను, ప్రేక్షకులతో పంచుకోలేకపోయాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ జగన్మాత వైభవంలోకి వెళదాము. శ్రీమాత్రే నమః. ఇది అసలైన ఈరోజు కూడా ముక్కను కాబట్టి పండగే ఈరోజు కూడా. అవును. ఒక్కసారి అమ్మవారి వైభవంలోకి వెళ్ళే ముందు ధ్యాన శ్లోకాలు స్మరించుకుని ముందుకు వెళదాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాన్ రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాన్ కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం हेमाभां पीतवस्त्रान्
करकलितलसद्धेम पद्मांबराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां शशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदौ स्मरेदम्बिकाम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता దేవకార్యసముద్యత. శ్రీమాత్రే నమః. మనం ఇక్కడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సృష్టి స్థితి లయములు 3 చెప్పుకున్నాం. ఈ సృష్టిస్తున్నావిడ, స్థితికారిణి, పాలిస్తున్నావిడ, లయం చేసుకుంటున్న ఆవిడ ముగ్గురు ఒకరే అని చెప్పడానికి వాటి ముందే ఉంది. మాతకి ముందు శ్రీ ఉంది, మహారాజ్ఞికి ముందు శ్రీ ఉంది, సింహాసనేశ్వరికి ముందు శ్రీ ఉంది. మరి ఈ శ్రీ అనే పదానికి అర్థం ఏంటి? అసలు ఈ శ్రీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఉద్భవించింది? అసలు ఈ శ్రీని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రీని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రీ తెలుసుకోవడం అంటే అమ్మని తెలుసుకోవడం. అమ్మని తెలుసు. ఈ శ్రీ ఎలా ఉద్భవించింది? చిదగ్నిగుండంలోంచి శ్రీ అనే ఆవిడ ఎలా ఉద్భవించింది? చిదగ్నికుండ సంభూత అంటే చిదగ్నిగుండంలోంచి ఉద్భవించింది. దేవతలందరూ ప్రార్థించారంటే అంతకు ముందే ఉన్నట్టేగా. అంతే కదా. అందులోంచే వచ్చినట్టు కాదు. వీళ్ళందరూ ప్రార్థించారంటే ఆవిడ అంతకు ముందే ఉన్నట్టుగా. ఉన్నామి కాబట్టే ప్రార్థించారు, మళ్ళీ ఉద్భవించింది. ఇక్కడ శ్రీ అనే పదానికి అర్థం తెలుసుకుంటే చెప్పానుగా, సృష్టి స్థితి లయములు చేస్తున్న ఆవిడ. అవి మారాయి. సృష్టి తర్వాత స్థితి మారింది, స్థితి తర్వాత లయం మారింది. ఇక్కడ కానీ శ్రీ అనే పదం అన్ని చోట్ల ఒకటే ఉంది. 3 కూడా ఒక్కటే ఉంది కాబట్టి త్రిపుర సుందరి అంటే ఈ 3 పాలిస్తుంది కాబట్టి త్రిపుర సుందరి ఆవిడే శ్రీ. శ్రీ అంటే ఏంటి? షకారము, రకార, ఈంకారాలు కలిపితే శ్రీం. చెప్పండి ఒకసారి. షకార, రకార, ఈంకారములు కలిపితే శ్రీం. ఇప్పుడు ఓం ఉందండి, ఓం. ఆ ఊ మా కలిపితే ఓం. అవునా? ఆ ఊ మ లేకపోతే ఓం. ఇప్పుడు అదేగా ఉమా అని కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ అంతే. ఈ ఓం అనేది ప్రణవనాదం. ప్రణవం అంటే పరబ్రహ్మ. ఓం అనేది పరబ్రహ్మ అనుకోండి. ఈ శ్రీం అనేది, శ్రీకి ఈం అనే నాదం చేరితే శ్రీం. ఈం అనే నాదం అంటే ఈ అనే అక్షరాన్ని తురీయాక్షరము అని అంటారు. అంటే ఆ ఈ 4వ అక్షరం. తురీయము అంటే పరాశక్తి అని అర్థము. తురీయము అంటే పరాశక్తి అని అర్థము. అంటే అక్షరాల్లోనే చూడండి ఎంత అర్థం ఉందో. శ్రీం అంటే ఏంటి? పరాశక్తి. ఈ శ్రీం చెప్పానుగా. మళ్ళీ షకార, రకార, ఈంకారాలు. ఈ అనే శబ్దమే తురీయాక్షరము, తురీయ శక్తి, అదే పరాశక్తి. ఇక్కడ ఓం అనేది ప్రకట ప్రణవం. ఓం అనేది ప్రకటితమవుతున్న ప్రణవం. ఈ శ్రీం అనేది గుప్త ప్రణవం. గుప్తంగా ఉంటుంది. గుప్తంగా ఉన్న ఓంకారాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటారు. శ్రీంకారాన్ని అందరూ శ్రీ అని ఉచ్చరిస్తారు తప్ప శ్రీం అనేది ఉచ్చరించారు. అందుకని గుప్త ప్రణవము. ఇప్పుడు ఇక్కడ ఏంటి? పరబ్రహ్మ ఉన్నారు ఓం రూపంలో. ఆ పరబ్రహ్మ యొక్క శక్తే శ్రీం. పరబ్రహ్మకి శక్తి కావాలిగా. అవును కదా. పరబ్రహ్మ ఓం అయినప్పుడు ఈ ఈం అనేది శక్తి, పరబ్రహ్మ యొక్క శక్తి. ఇక్కడ మళ్ళీ మొన్నటి ప్రస్తావన వస్తుంది. దీపం ఉన్నప్పుడే వెలుతురు వస్తుంది.
దీపం ఉన్నప్పుడే వెలుగు. అవును వెలుతురు కదా. వస్తుంది. ఇప్పుడు మనకు బల్బు వెలుగుతోందండి. అవును. బల్బు ఉంది కాబట్టి కాంతి కాంతి వస్తుంది. అంతే. విస్తరించింది. ఇక్కడ పరబ్రహ్మ నిశ్చలంగా ఒక్కచోటే జ్యోతి రూపంలో ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మ యొక్క శ్రీం అనే శక్తి అంతటా వ్యాపి. ఇప్పుడు నేను ఈ చేతులు ఇలా కదుపుతున్నాను అంటే శక్తి కావాలిగా. అవును కదా. అన్ని చోట్ల కూడా ఈ వ్యాపించి ఉన్న శక్తే శ్రీం. అవునండి, మనం దీపం వెలిగిస్తాము, దీపారాజన ఇంతే ఉంటుంది. ఇంతే ఉంటుంది. కానీ ఆ వెలుగు ఎంత చక్కగా ఉంటుంది, ఆ ఎంత పరిధి వరకు వెలుగు కనపడుతూ ఉంటుంది. అది ఆ వెలుతురు కనిపిస్తున్నప్పుడే ఆ జ్యోతికి అందం, ఆ జ్యోతి ఉన్నప్పుడే ఈ వెలుతురు. మనం దేవుడి దగ్గర దీపం పెట్టగానే ఎంత కాంతివంతంగా, ఎంత కళగా, అవును, ఎంత మనసు ఆనందంగా ఉంటుంది. అదే మరి ఆ శక్తే శ్రీం. ఆ శక్తే శ్రీం అంతే కదా, కనబడే శక్తి వెలుతురే. అవును, వెలుగే మనలో ఉన్న. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఉందనుకోండి, దీన్ని ఏమంటారు, ఈ శక్తి ఉన్నప్పుడే దీన్ని ఇలా ఇలా కదుపుతాం. ఇదే శ్రీం. అవును. చెయ్యి ఉంది, దీనికి శక్తి లేదు. ఇప్పుడు చూడండి, ఏ పక్షవాతం వచ్చింది, వాటి యొక్క తత్వాన్ని కోల్పోయాం అనుకోండి, అంతే కదా, దీని శక్తి నశించినట్టేగా. అంతే కదా, అంతే కదా. అది ఆ శక్తి ఏంటి అంటే శ్రీం అనే అక్షరం. ఈ శ్రీం అంటే ఏంటి, ఇంకా చూడండి ఎంత లోతైన అర్థం అంటే, శం అంటే ఆనందం. శం, షా అంటే ఏంటి, శ్రీంలో మొదటి అక్షరం షా అంటే ఆనందం. ఆనందం, ఆనందం. రా అనే అక్షరము జ్ఞానం. అమ్మా. ఈం అనే అక్షరము శక్తి. శక్తి, పరాశక్తి. పరాశక్తి అంటే చూడండి, ఆనందము జ్ఞానము కలిపిన శక్తే ఈ శ్రీం. ఎంత బాగుంది చూసారా. జ్ఞానము, ఆనందము, ఆనందంతో కూడిన జ్ఞానము, ఆనందంతో కూడిన శక్తి కలిపినదే శ్రీ. ఇంత ఉంది శ్రీలో. శ్రీం. అందుకే చూడండి, ఏది మొదలు పెట్టినా శ్రీ అని రాస్తారు, శ్రీం అని రాస్తారు. పూర్వం చిన్నప్పుడు శ్రీరామ రాయించేవారు. ఏదైనా సరే, కొత్త పుస్తకం కానీ ఏ పేపర్ మీద అయినా ముందు ఉత్తరం రాస్తున్నా ముందు శ్రీరామ. శుభలేఖల మీద కూడా చూడండి శ్రీరామ, శ్రీం అని రాస్తారు. ఏంటి శుభం, ఏంటి మరి శ్రీం అంటే? శ్రీం, ఇప్పుడు శ్రీం అంటే శోభ. శోభ ఎట్లా? నీటికి పారే గుణం శోభ. నిజమేనండి, అది కూడా శోభే. అలలు అంతే కదా. ఇప్పుడు కదలకపోతే ఏమీ లేదు కదా. అదేం లేదు, బకెట్లో నీళ్ళు ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. ఆ నది తీరంలో కూర్చున్నప్పుడే అలలు కదా. ఆ నీటి దాహం తీర్చడం ఒక శోభ. అది చాలా మంచి శక్తి అండి. ఎంత క్షణం నీరు లేకపోతే ఉండలేం కదా. అవును, ఎంత శక్తి చూడండి. శ్రీం అనేది ఆ అర్థం తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంది సరే. దాహం తీర్చడం ఒక శోభ, సూర్యుడికి వెలుతురు ఒక శోభ, విభూతి కూడా శోభే. విభూతి కూడా, విభూతి అంటే కూడా శోభే. అంటే ఇక్కడ ఏంటి అంటే, విభూతి అంటే కూడా శ్రీమేనండి. విభూతి అంటే ఏంటి, సంపద. సంపద. విభూతి అంటే ఏంటి, సంపద, శోభ. అందుకే ఇవన్నీ కలిపితే శ్రీం. శకార, రకార, ఈంకారాలు కలిపిన శబ్దము శ్రీం. ఇది నేను ఎక్కువ ఉచ్చరించకూడదు, ఇది కూడా ఒక బీజాక్షరము. ఖచ్చితంగా గురువుల ద్వారా కనుక ఇది తీసుకుని అలా తరచుగా మననం చేస్తూ ఉంటే మంత్రము, దాని శక్తి అసలు వేరేలా ఉంటుంది. అశ్రీం అనేది చెప్తున్నప్పుడు ఎంత ఆనందం వస్తుందో, పలుకుతున్నప్పుడు అంతకు ಹೆಚ್ಚు ఆనందం వస్తుంది. ఇంత ఉంది శ్రీంలో. కాబట్టే ఆవిడ అమ్మయ్యింది. అందుకే వేదములు శ్రీమాత అంటే వేదమాత అని కూడా అంటారు. వేదమాత. అందుకే వేదములు ఏమన్నాయట, అమ్మా మీ పేరేంటి అంటే శ్రీ అందట. నా పేరు శ్రీ, నా పేరు శ్రీమాత. కాబట్టి ఆవిడ వేదమాత. వేదములు కూడా ఉద్భవించాయి కదా ఆవిడ ద్వారానే. ఏమన్నారు, శ్రీ అయ్యా నా పేరు అన్నారట. అంటే ఇప్పుడు చెప్పానుగా, శ్రీమాత అంటే వేదమాత. వేదమాత ఎవరు, గాయత్రి. గాయత్రి త్రిపద గాయత్రి, 3 పదములు. అందుకే ఇవిడ త్రిపుర సుందరి. అద్భుతం అండి. త్రిపద గాయత్రి వేదమాత, శ్రీమాత త్రిపుర మాత. ఇక్కడ అందుకే శ్రీం అనేది ఏంటి అంటే
గుప్త ప్రణవము, పరబ్రహ్మ యొక్క ప్రణవము. ప్రణవము. పరబ్రహ్మ యొక్క శక్తి ఈ శ్రీం. ఓం శ్రీం, అంటే రెండు కలిపితే ఓం శ్రీం. అందుకే ఆవిడ ప్రణవము గుప్త, ప్రకట ప్రణవము ఓం, ప్రకట ప్రణవం. ఇది గుప్త ప్రణవము శ్రీం. ఇది శ్రీంలో ఇంత ఉంది కాబట్టే సృష్టి స్థితి లయాల్ని ఆవిడ బ్యాలెన్స్డ్గా రన్ చేస్తుంది. అందుకే ఇంకా ఉంది తెలుసుకోవడానికి, ముందు ముందు ఇంకా తెలుసుకుని అంతా ఒకసారే చెప్తే కూడా ప్రేక్షకులు అర్థం కాదు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.